బ్రో మనం చూసుకుంటే ఇండియా నుంచి ఒక ధైర్యవంతుడు అనుకోవచ్చు, సాహసవంతుడు అనుకోవచ్చు, ఒక అతనైతే పాకిస్తాన్ దాకా వెళ్ళాడు. సో మరి అతను ఏ పర్పస్ మీద వెళ్ళాడు కానీ అక్కడైతే వాళ్ళకి దొరికిపోయాడు అనమాట. సో అతన్ని పట్టుకుని వాళ్ళైతే ఫోటోలు పెట్టి మాకు దొరికాడు మీ వాడు ఏం చేయాలన్నట్టుగా ఫోటోలు పెడుతున్నారు. అసలు ఎవరతను, ఎందుకు దొరికాడు, ఏంటి అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రమూకలు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కూడా మన ఇండియా మీద ఖచ్చితంగా కోపంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఒక ఉగ్రవాదుల దాడి జరిగిందో, సో అందులో దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్లో ఖచ్చితంగా పాకిస్తాన్ చెందిన వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారనే విషయం కూడా క్లారిటీగా అర్థమైపోయింది. సో దీని కారణంగా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇక పాకిస్తాన్కి ఇండియాకి ఎలాంటి అంటే సత్సంబంధాలు ఏవి కూడా ఉండవని క్లారిటీగా చెప్పేశారు. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులందరూ కూడా ఇండియా మీద, ఇండియన్ ఆర్మీ మీద ఏ విధంగా అటాక్ చేయాలనే విషయం గురించి వాళ్ళు అంటే పకడ్బందీగా ప్లానింగ్ చేస్తున్నట్టు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇండియా మీద వారిని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన న్యూస్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక జవాన్ని మాత్రం వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, బంధించారనే విషయం అయితే తెలుస్తుంది. సో మరి దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా వాళ్ళే షేర్ చేయడం జరిగింది. మీకు సంబంధించినటువంటి ఒక జవాన్ మాత్రం మా పాకిస్తాన్ భూభాగంలోకి వచ్చారు, ఆయన్ని మేము బంధించాము, ఆయన అంటే ఆయుధాలు మొత్తం కూడా మేము స్వాధీనం చేసుకున్నాం అనే విధంగా క్లియర్ అండ్ క్లారిటీగా ఫోటోలు మాత్రం షేర్ చేశారు. అయితే ఈయన మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి 182వ బెటాలియన్ చెందినటువంటి పీకే సింగ్ అనే వ్యక్తి ఈయన, అంటే బిఎస్ఎఫ్ జవాన్. సో ఈయన మాత్రం అక్కడ ఎవరినైనా ఉగ్రవాదుల్ని ఫాలో అవుతూ వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా ఉగ్రవాదుల మీద అటాక్ చేయడానికి వెళ్ళాడా, లేకపోతే తెలియకుండా ఆ భూభాగంలోకి వెళ్ళాడా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికైతే పాకిస్తాన్ బార్డర్ని దాటి మాత్రం వాళ్ళ భూభాగంలోకి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జవాన్ అక్రమంగా మా దేశంలోకి చొరబడ్డాడు, అక్రమంగా వచ్చి మా మీద అటాక్ చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి మేము బంధించాము అనే విధంగా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో మొత్తానికైతే ఖచ్చితంగా బంధించబడిన ఈ యొక్క జవాన్కి ప్రాణహాని ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి బంధించిన వాళ్ళు ఇప్పటికే ఇండియా మొత్తం మీద కూడా ఇంత క్రూరంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, ఇంత కోపంగా ఉన్నారంటే ఒక జవాన్ దొరికితే ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తారు మనందరికీ తెలిసిందే. ఇంతకు ముందు కూడా ఎంతోమంది జవాన్లు దొరికిపోవడం కావచ్చు, వాళ్ళని ఎంతో క్రూరంగా వాళ్ళు చంపేయడం కావచ్చు, ఇదంతా కూడా చూసాం. కాబట్టి మరి ఈ వ్యక్తిని, ఈ యొక్క జవాన్ని ఏ విధంగా వాళ్ళు హింసిస్తారో, లేకపోతే ఇండియన్ గవర్నమెంట్తోని మాట్లాడి ఏమైనా వదిలిపెడతారా అని దాని గురించి అయితే స్పష్టత లేదు. సో మొత్తానికైతే మన ఒక ఇండియన్ ఆర్మీ వాళ్ళు డే అండ్ నైట్ కూడా 24 అవర్స్ కూడా కష్టపడుతూ మన బార్డర్ దగ్గర కాపలా కాస్తూ మన దేశంలోకి ఇతర అంటే ఇలాంటి ఉగ్రవాదులు కానీ ఎవరు కూడా రాకుండా వాళ్ళు కాపలా కాస్తూ వాళ్ళ ప్రాణ త్యాగానికి కూడా వెనకాడబోరు. మరి అలాంటి వాళ్ళు ఈ విధంగా బందీలుగా ఉన్నారంటే దేశం మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఉలిక్కి పడుతూ ఉన్నారు. మరి ఈ ఒక జవాన్ పరిస్థితి ఏంటి, రేపు ఈయన మన ప్రాణాలతోని దక్కుతాడా లేదని కూడా చాలా మంది ఆందోళన పడుతున్నారు. చూద్దాం మరి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఈ యొక్క జవాన్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అని.